స్తోత్రములండి. ఈ యొక్క మంచి శుభాలు మీ అందరికీ. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం అండి. మరి మనం చెప్పుకునేది ఏంటంటే కలవరి సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటని మనం చెప్పుకోబోతున్నామండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనమంటే యేసు తండ్రి వీరు మన ప్రభు అయిన క్రీస్తు ఎవరిని క్షమించమంటున్నారు అంటే ఆయన్ను కొరడాలతో కొట్టి మరి ఆయన వస్త్రాన్ని పంచుకోవటానికి చీట్లు వేసి ఇబ్బంది పెట్టే వారి గురించి మన క్రీస్తు తండ్రిని ఏమని అడుగుతున్నారు అంటే వీరిని క్షమించండి, వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు అని చెప్పి మన ప్రభు అయిన క్రీస్తు మన గురించి ఆయన క్షమాపణ అడిగినట్టు ఇక్కడ మనం తెలుసుకుంటున్నామండి. ఆయన్ని ప్రభు అయిన క్రీస్తుని ఈ రోమా సైనికులు మమ్మల్ని క్షమించండి అని కానీ లేదా వారిని క్షమించమని దేవుని అడగమని కానీ వారు చెప్పలేదండి. మన ప్రభు అయిన క్రీస్తు ఆయన రక్తాన్ని చిందిస్తూ కూడా వీరిని క్షమించండి, వీరేమి చేయదురు, వీరు వెరుగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పి అడిగారండి. మనం కూడా ఇలాగా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటే కనుక మనం కూడా వారిని క్షమించేవారిగా ఉంటే మన దేవుడు మనల్ని కూడా మన పాపాలు క్షమిస్తాడని మనం అర్థం చేసుకుందామండి. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనమండి. అవునండి, చదవండి. ఓకేనండి. మీరు అడగక ముందే, తండ్రిని అడగక మునిపే ఆయనకి అక్కడగా నువ్వేమేమి అడుగుతున్నావో ఆయనకి ముందే తెలియనట్టు ఇక్కడ రాయబడి ఉందండి. యోహాను సువార్త 3:16 అండి. ఓకేనండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా లోక జనిలైక కుమారునిగా పుట్టిన వాణిని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడంటండి. అంటే ఏంటంటే మనం ప్రభువుని ఎలాగైతే మనం విశ్వాసం ఇచ్చి ఆయన్ని మనం స్తుతిస్తాము, మన క్షమాపణలుగానే అడుక్కుంటాము, మనల్ని దేవుడు నిత్య జీవంగా మనం ఉంచుతాడని అర్థం అండి. అంటే ఏంటంటే మన పాపములు ఏవైతే చేస్తున్నామో ఆ పాపాలను క్షమించి మనల్ని నిత్య జీవంగా ఉంచుతాడండి దేవుడు. అంటే మన గురించి మన ప్రభు క్షమాపణ అడిగి ఉన్నాడండి దేవుని తండ్రిని అడిగారు యేసు ప్రభు వారు, తండ్రి మీరు క్షమించండి అని చెప్పినప్పుడు దేవుడు మనల్ని నిత్య జీవం కలిగిన వారిగా మనల్ని ఆశీర్వదించినట్టు దీని అర్థం అండి. అలా యేసుక్రీస్తు వారిని క్షమించకపోతే వారు శిక్షార్హులనే దాని అర్థం. కానీ ప్రభు అయిన యేసు వారు తండ్రితో వీరిని క్షమించమని ముందుగానే మన గురించి ఆయన్ని అడిగారనమాట.
తెలియజేశారు. మనకి పశ్చాత్తాపం కూడా కలిగి ఉండాలన్నమాట అండి. పశ్చాత్తాపం అవసరం మనకి. మనం పశ్చాత్తాపం కనుక కలిగినట్లయితే మనం క్షమించబడతామండి. నా కుమారుడా, నీ యొక్క వస్త్రాన్ని పంచుకున్నటకు వారు ప్రయత్నం చేస్తున్నారు అని ప్రశస్త వస్త్రాన్ని తొడిగాడు ప్రభు. అదే మన తండ్రి యేసు ప్రభు వారికి ప్రశస్త వస్త్రాన్ని తొడిగారు అనమాట. మీరేం కోరుకున్నారు? శారీరకమైన వస్త్రాన్ని కోరుకున్నారు, నీతి అనే వస్త్రాన్ని కోరుకోలేదు. కానీ మనం కూడా నీతి అనే వస్త్రాన్ని కోరుకుందామండి. ఈ మొదటి మాటలో ముఖ్యమైన 3 ఉన్నామండి. 1 క్షమాపణ, రక్షణ, పశ్చాత్తాపం.